ఒక వ్యసనం. ఈ మత్తు పానీయాలు సేవించడం వ్యసనం అనేది ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందట త్రేతాయుగంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడు విదుర నీతుల్లో. ఇప్పుడు చెప్పింది కాదు ఇది. మత్తు పానీయాలు సేవించడం అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనం కనుక వస్తే వాడు జీవితం పోతుంది, వృధా అయిపోతుంది అని వచ్చింది నా దగ్గరికి. మీదే ఊరంటే ఆంధ్రప్రదేశ్లో ఆ ఊరే చెప్పింది ఆవిడ కూడా. సో విశిష్టత అక్కడ ఒకటి వచ్చింది అంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్రతికూల వాతావరణం ఉంది ఆ ఊరిలో. ఈ రోజుని మనకి ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణంలో అత్యధిక మంది ఈ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుతున్నారు. ఉన్నటువంటి సుమారు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి సుమారు ఒక 2500 మంది స్టూడెంట్స్ మన ఏలూరుకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే 2500 కుటుంబాల్లో ఉంటారు వీళ్ళు. మీరు ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుని మీరు మైండ్లో నేను ఇది సాధించాలి అని కనుక పెట్టుకుని మీరు 4 సంవత్సరాలు కష్టపడితే మీరు సూపర్ స్టార్స్ అయిపోతారు. ఏలూరే బాగుపడిపోతుంది ఒక విధంగా. విజయవాడని మించిపోతుంది ఏలూరు. 4 సంవత్సరాలు కష్టపడితే చాలు. సరే, ఇంకా లాస్ట్కి వస్తాం. మీరు అందరూ నీరసమొహాలు పెట్టేశారు. ఈ గాంజా గురించి డ్రగ్స్ వద్దు బ్రో అనేది అసలు ఈ కాలేజీలు ఎందుకు చెప్పాలి? ఇందాక అడిగితే ఎవరు నాకు అలవాటు లేదన్నారు, కానీ ఇక్కడ ఎందుకు చెప్పాలి ఇది? నేను చదువుకునేటప్పుడు 1986లో నాకు గ్రాడ్యుయేషన్ అయింది. 1987లో నాకు టీచర్ సెక్షన్ కంప్లీట్ అయింది. 1989లో నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. అప్పటి వరకు కూడా, దానికి ముందు వరకు కూడా ఒక కాలేజీలోకి ఒక పోలీస్ మ్యాన్ వెళ్ళాలి అంటే ఒక కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఏ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ ఒక కాలేజీలోకి కానీ, ఒక విద్యాశాఖలోకి, విద్యాలయంలోకి, ఒక పాఠశాలలోకి కానీ వెళ్ళాలి అంటే అనుమతి లేదు, వెళ్ళకూడదు. అలాగా వెళ్ళకూడదు. ఆ ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ గారు ఒప్పుకునేవారు కాదు. ఏం పని? గేట్ దగ్గరే ఉండి అడిగేవారు, ఏం పని మీకు కాలేజీలో?